అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు సాటర్డే కదండి, మీకు తెలిసిందేగా. ప్రతి శనివారం లాగే ఇంక ఈరోజు కూడా ఉదయాన్నే లేచి పాచిపళ్ళన్నీ చేసేసుకొని పూజనైతే చేసేసుకుంటున్నాను. ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే దీపం పెట్టేశాను. ఇంకా నైవేద్యం కిందనైతే ఇంట్లో ఉప్మా రవ్వ ఉంటే ప్రసాదం చేశానండి. అనుకోకుండా చేశాను కానీ మంచి టేస్ట్ అయితే వచ్చింది. ఇంక ఇంట్లో ఉన్న పాలు పంచదార వేసి ప్రసాదం కిందనైతే చేశాను. చాలా బాగుంది. ఇంక ఈరోజు ఆఫ్టర్నూన్ స్కూల్ అండి, మా పిల్లలకి ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ కింద పెరుగన్నం పెట్టాను, తినేసి టీవీ అయితే చూసుకుంటున్నారు. ఇంకా లంచ్కే కదా లేట్గా వండుకోవచ్చులే అని చెప్పేసి వండుకుంటున్నాను. మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా మా పెద్దోడైతే ఈరోజు చింతపండు పులిహోర చేయమన్నారండి. ఎందుకంటే వాడు నిన్నే అడిగాడు, అమ్మ నేను పండగ కదా పులిహోర చేయి అని చెప్పేసి. నిన్నైతే మేము రాములవారి కళ్యాణంకి వెళ్ళాం కదా, అక్కడే భోజనం చేసి వచ్చేసాము. ఇంకా అందుకని పులిహోర చేయలేదు. నేనైతే ఎప్పుడు ఈజీగా అయిపోద్దని చెప్పేసి లెమన్ పులిహోర చేస్తాను లంచ్ బాక్సులకి అది. కానీ ఈరోజు చింతపండు పులిహోర చేయమని చెప్పేసి అడిగారు. ఎందుకంటే నేను భోజనాల్లో చింతపండు పులిహోర చాలా బాగుందంట. మా పెద్దోడైతే పులిహోర చేయమని చెప్పేసి అడిగాడు. పెద్దగా అయితే నేను చింతపండు పులిహోర ఎప్పుడో కానీ చేయనండి. అప్పుడప్పుడే ఎప్పుడైనా చేస్తాను. ఎక్కువగా లెమన్ పులిహోరే చేస్తాను. ఇంకా చింతపండు మగ్గ అయితే నల్లగా ఉంది, పాత చింతపండు నల్లగా ఉన్నది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా చింతపండు అయితే మగ్గు తీసేసుకొని అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, పసుపు, ఇంకా సాల్ట్ వేసి మగ్గించేసుకున్న తర్వాత ఇంకా పోపునైతే ఫ్రై చేసేస్తున్నాను. మీరు కూడా ఇలాగే చేస్తారా చింతపండు పులిహోర, లేదా డిఫరెంట్గా చేస్తారా? నేనైతే ఇలాగే చేసుకుంటానండి. టేస్ట్ అయితే బాగానే వచ్చింది. ఇంకా రైస్లో అయితే కలిపేసుకుంటున్నాను మగ్గునైతే. ఇంకా మగ్గులో చూసారు కొంచెం ఆయిల్ ఎక్కువైంది అనుకుంటా. లేదండి, కలిపితే మాత్రం కరెక్ట్గా సరిపోద్ది అనుకుంటా. ఇంకైతే అన్నం అయితే కొంచెం ముద్ద అయిపోయిందండి, మెత్తగా ఉడికిపోయింది. ఇంకా కొంచెం పలుగ్గా ఉంటే చాలా బాగుండేమో. ఇంకా రైస్లో కలిపేసుకున్నాక కొంచెంసేపు చల్లారితే చాలా బాగుంటుంది. ఇంక పోపునేసి కలిపేసుకున్నానండి. దీనికి కాంబినేషన్గా నేను కూర కూడా వండుకున్నాను. ఆ కూర ఏంటంటే శనగపప్పు క్యాబేజీ కర్రీ అయితే వండుకున్నానండి. రెండింటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంక ఇందులో అయితే కలిపేసుకున్నప్పుడు లాస్ట్ని చిన్న పంచదార కూడా వేసానండి. ఇలా పంచదార వేసుకుంటే టేస్ట్ మాత్రం గుళ్ళో పులిహోర ప్రసాదంలాగా అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు చెప్పాను కదా, ఇంకా దీనికి కాంబినేషన్గా క్యాబేజీ కూర వండుకున్నానని. ఇది కూడా మంచి టేస్ట్ వచ్చిందండి నిజంగా. ఈ రెండిట్లకి తింటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి మరి. ఓకే అండి, ఇంకే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కొంచెం కుడి చేతితో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సపోర్ట్ అయితే ఇచ్చేయండి. ఓకే అండి, బాయ్. మళ్ళీ రేపు కలుసుకుందాం.